గుడ్ మార్నింగ్. మనం ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చాము. నా పేరు షాన్వి. మేము అరవింద హై స్కూల్ నుంచి వచ్చాము. మేము విప్రో ఎర్తియన్ ప్రాజెక్ట్ మీద ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అవారా గ్రూప్ ఫౌండర్ డాక్టర్ అజయ్ సార్ని కలవబోతున్నాము. ఆయన నుంచి మనం దీని గురించి తెలుసుకోబోతున్నాము. నమస్తే సార్. నమస్తే అమ్మా, చాలా సంతోషం. మళ్ళీ ప్రతి సంవత్సరం ప్రైజుల కోసం ఎంట్రీ పెట్టి ఉంటారు. మళ్ళీ దానికోసం మనం చేసే పనిని ఈ 10 నిమిషాల ఇంటర్వ్యూలో చక్కగా చెప్పుకుందాం. మీరు చక్కగా చుట్టూ కూర్చుని ఉంటే మనం మాట్లాడుకుని ఏం చెప్పుకోవాలో ఏంటి, మనం ఊరికనే ఒట్టి కబుర్లు చెప్పి కాలయాపన చేసే కంటే చక్కగా మనం ఏం చేద్దామంటే ఈ సంవత్సరం పొడుగునా మనందరం పిల్లలు, పెద్దలు, మన పాఠశాల ఉపాధ్యాయులు, బయట వాలంటీర్లు, పుర ప్రముఖులు, వాళ్ళు మనతో పాటు చేసిన వాళ్ళందరినీ చేసిన పనిని ఈ 15 రోజులుగా చెప్పుకుందాం. చక్కగా ఈ 15 నిమిషాల్లో చక్కగా చెప్పుకుంటే అది ప్రపంచానికి తెలుస్తుంది మనం ఈ పని మెదలకుండా కృష్ణానదిలో చేసుకుంటున్నామని. ఇప్పుడు నీ ప్రశ్నలు ఏమున్నాయో చక్కగా అడుగమ్మా, నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మేమేం చేసామంటే ఈ గత 12 సంవత్సరాలు అయింది నేను కృష్ణానదిలోకి వచ్చేసి ఈ నదిలో ఆ టైంలో 20 సంవత్సరాల క్రితం మున్సిపాలిటీలు ఇవన్నీ చెత్త అంతా అక్కడే ఇది ఒక జైంట్ డస్ట్బిన్. ద రివర్ ఈజ్ అ జైంట్ డస్ట్బిన్ ఫర్ 3 cities ఆఫ్ విజయవాడ, గుంటూరు, తెనాలి అండ్ నవ్ ఈవెన్ ప్రాబ్లీ అమరావతి. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ ఏ ఒక్క మున్సిపాలిటీ కూడా నదిలో చెత్త వేయకుండా తన పని తను చేసుకుపోతుంది. అంతవరకు చేయగలిగాం మేము. అలాంటి చేసిన దానికి 12 సంవత్సరాలు పట్టింది మాకు. అలాగే ఇప్పుడు ఏం చేయబోతున్నామో అవన్నీ మాట్లాడుకుందాం, సరేనా? సార్, మొన్న రీసెంట్గా ఫ్లడ్స్ వచ్చాయి కదా, ఎందుకు వచ్చాయంటారు? మంచి ప్రశ్న అడిగావమ్మా. కృష్ణానదిలో కృష్ణా రివర్ 60% ఈజ్ ఎ డెడ్ రివర్. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఫర్ లైఫ్, మర్చిపోవద్దు. 60% ఈజ్ నదులు. భారతదేశంలో అనేక నదులు ఒకప్పుడు సజీవంగా ఉండే నదులు నిర్జీవం అయిపోయినాయి. దే ఆర్ ఆల్మోస్ట్ డెడ్. కృష్ణానది కూడా మనకి ఇప్పుడు నిండుగా పారుతుంది, కానీ మామూలుగా 60% ఎండిపోయి కనపడుతుంది. మనం ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత అవనిగడ్డ, హంసల దీవిలో సముద్రంలో కలిసే వరకు అసలు ఏదో సన్నటి పాయలు కనపడతాయి, కానీ మనకి ఇసుక తినలేరమ్మా. నీరు మాయమైపోయి ఇప్పుడు ఇదివరకు చక్కగా నీటితోనూ చేపలతోనూ నిండి ఉన్న నది ఇవాళ నిర్జీవం అయిపోయి ఏమున్నాయి, ప్లాస్టిక్తోనూ ఇసుకతోనూ నిండిపోయి. మనం ఏం చేసాం, ఆ ప్లాస్టిక్ను రాకుండా ఈ 12 సంవత్సరాలు శుభ్రం చేయడానికి ప్రయత్నం చేసి అది చేయటమే కాకుండా ప్రజల్లో ఒక అవగాహన తీసుకొచ్చాం. మనం వేసిన చెత్త వల్లనే ఈ నదులు మన పుణ్య నదులు అనుకుంటాం. నదిని నదామహ తల్లి, కృష్ణమ్మ తల్లి అని పూజించుకుంటాం, కానీ అపచారం చేసేది కూడా ఉన్నాం మనమే. అలా చేయకుండా మనం ఏం చేసాం, ప్లాస్టిక్ వేయటం. నువ్వు మంచి ప్రశ్న అడిగావు. నదికి వరదలు అలా ఎండిపోయిన నదికి వరదలు ఎందుకు వచ్చినాయి అని భలే ప్రశ్న అడిగావు. చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, అకాల వర్షాలు ఎలా వచ్చినాయి? ఎప్పుడూ పడని వర్షాలు. అకాల వర్షాలే కాదు, విపరీతమైన వర్షాలు. మామూలుగా ఇదివరకు వర్షం పడితే రోజు కొంచెం పడి సమతుల్యంగా పడేది. అలాంటిది ఇప్పుడు ఏం చేస్తుంది, మన పడాల్సిన వర్షం ఒక 24 గంటల్లోనే భయం కల్పించేట్టు ఆకాశం తెరుచుకొని కొండలతో పోసినట్టు పడిపోతుంది. మొన్నటి వర్షం మాత్రం ఈ కృష్ణానది పరివాహ ప్రాంతంలో పడిన వర్షమే పైనుంచి మన ఎగువ నదీ వాహకాల రాష్ట్రాలు ఉన్నాయి, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలో పడిన వర్షాలు మనకు వచ్చినాయి.
అది కాకుండా మన రాష్ట్రంలో పడిన వర్షాలు ఎక్కడ పడుకుంటూ వచ్చినాయి, కాలువలు వాగులు ఉన్నాయన్నమాట. మనకు 14 వాగులు ఉన్నాయి. ఆ 14 వాగుల నుంచి వచ్చిన వారు బుడమేరు ఆవార గ్రూప్ అజయ్ గారితో ఇంటర్వ్యూ కోసం కృష్ణానదికి వచ్చిన అరవింద విద్యార్థులు. వీళ్ళు సస్టైనబిలిటీ ఆఫ్ వాటర్ కన్జంప్షన్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. కృష్ణానది తీరంలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నారు. ఆవార గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి అరవింద హై స్కూల్ స్టూడెంట్స్ సస్టైనబిలిటీ ఆఫ్ వాటర్ కన్జంప్షన్ కోసం ప్రాజెక్ట్కి వచ్చి ఆవార గ్రూప్ తోటి డాక్టర్ అజయ్ సార్ తోటి ప్రాజెక్ట్ చేసే క్రమంలో పిల్లలు స్టూడెంట్స్ నిలబడ్డ విధానం ఇది.